Daily. Taste the Daily. పెద్ద ఎత్తున అటవీ భూముల కబ్జాపై డిప్యూటీ సీఎం పవన్ నజర్ పెంచారా? తాజాగా తానే సర్వేకు వెళ్లి భూముల వీడియోలు తీసిన పవన్ కళ్యాణ్ అడవి మధ్యలో ఉన్న దాదాపు 76 ఎకరాల భూమి ఎలా వచ్చిందో లెక్కలు తెలుస్తున్నారా? డిప్యూటీ సీఎం పవనే రంగంలోకి దిగడంతో మాజీ మంత్రి ఉక్కిరిబిక్కిరవుతున్నారా? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ముఖ్య నేతలే టార్గెట్ గా కూటమి పార్టీలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ ముఖ్య నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అటవీ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించారనే ఆరోపణలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు. ఇందులో నిజాలు తేల్చాలని డిసైడ్ అయ్యారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి పైన వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలన చేస్తోంది. ఈ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో పవన్ నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీలో నెంబర్ 2 లీడర్గా కొనసాగారు. అప్పట్లో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రాజ్యాంగమే నడిచిందన్న టాక్ ఉంది. అందుకే ఆయన పెద్ద ఎత్తున అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. అప్పుడే మంగళంపేట అడవి మధ్యలో పెద్దిరెడ్డికి అటవీ భూములు వారసత్వంగా ఎలా వచ్చాయనే ప్రశ్నలొచ్చాయి. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ భూముల కబ్జాపై ఫోకస్ పెట్టారు. అసలు మంగళంపేట అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ భూమి ఎప్పుడు చేతులు మారింది, దీనిలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయాలని సూచించారు. పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న అటవీ భూములపై పవన్ సమీక్ష నిర్వహించారు. అటవీ భూములను ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు ఖచ్చితంగా శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నుంచి మరోసారి గెలిచారు. ఇక ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా విజయం సాధించారు. గతంలో పెద్దిరెడ్డి కుటుంబం ఎన్నికల అఫిడవిట్లోనూ ఈ భూముల ప్రస్తావన చేయలేదు. అందుకే అటవీ భూముల గురించి తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోనికి తీసుకొని న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించారు. అదే సమయంలో అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్సైట్లో వెల్లడించాలని, ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎవరి ఆక్రమణలో ఎంత అటవీ ఆస్తి ఉంది, వారిపై నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుతం సదరు కేసులు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. తాజాగా తిరుపతి జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే చేశారు. ఈ భూముల విషయంలో అధికారులకు పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను జనసేన పార్టీ వీడియో విడుదల చేసింది. అడవి భూములను కబ్జా చేశారంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా వీడియో తీశారు. అడవి మధ్యలో వారసత్వంగా భూమి ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం 76.74 ఎకరాల అటవీ భూములు కబ్జా చేశారంటూ పవన్ పోస్టు చేశారు.
మీద అటవీ అధికారులు మాత్రం అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ ఛార్జిషీట్ దాఖలు చేశామని పవన్ కళ్యాణ్కు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆక్రమణలను తొలగించి స్వాధీనం చేసుకున్నామని కోర్టులో కేసుల వివరాలు దాఖలు చేశామన్నారు. అటవీ భూముల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టం కఠినంగా ఉందని, అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకు ఉపక్రమించాలని పవన్ ఆదేశించారు. మంగళంపేట అటవీ భూముల వ్యవహారం చూస్తే చట్టం కఠినంగా ఉన్నా అమలు లేకపోవడం వల్లే ఆక్రమణలు జరిగినట్టు కనిపిస్తోందని పవన్ అభిప్రాయపడ్డారు. పవన్ ఆదేశాలతో అధికారులు లెక్కలు తేల్చే పని ప్రారంభించారు. నివేదిక వచ్చిన తర్వాత పవన్ తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.